పోయిన వారం మనం బాబా సూక్తుల్లో నిష్ఠా సబూరికి సంబంధించిన 2 సూక్తులను చెప్పుకున్నాం. ప్రాణులన్నిటి రూపాల్లోనూ కూడా నేనే సంచరిస్తూ ఉంటాను. ఎవరిపై కోపించినా దూషించినా నాకు చాలా బాధ కలుగుతుంది. అంటే మనం గనక శ్రద్ధ నిష్ఠని గనక మనం పెట్టుకోగలిగితే మనం మొదట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటని చెప్పుకున్నాం. అంతటా అన్ని రూపాల్లోనూ సాయే ఉన్నాడు. ఆ భావాన్ని మనసులో ప్రతిష్ఠించుకొని మనం దానికి అనుగుణంగా నడుచుకోవడమే శ్రద్ధ అని చెప్పుకున్నాం. సబూరి అంటే బాబా చెప్తూ ఉన్నారు, ఎవరు ధైర్యంగా నిందను దూషణను సహిస్తాడో వాడు నాకెంతో ఇష్టడు. మనం బాబాకి ఇష్టలు అవటం కంటే మనకు కావాల్సింది ఏముంది? మనం వాళ్ళ దగ్గర గుర్తింపు పొందాలి, వీళ్ళ దగ్గర గుర్తింపు పొందాలని తపన పడిపోతూ ఉంటాం. ఏ పని చేసినా కానీ మనం తపన పడేదంతా గుర్తింపు కోసమే. మనం తెలియకో తెలుసో మనం ఆ గుర్తింపు కోసమే తపన పడుతూ ఉంటాం. దాని బదులు అదే సాయి దగ్గర మనం గుర్తింపు పొందగలిగితే, ఆయనకి మనం ఆయన కనుక మన పట్ల ఇష్టాన్ని కలిగించుకోగలిగితే, అంటే ఏం చేస్తే అది ఇష్టం కలుగుతుందో చెప్పారు బాబా. ఎవరైతే ధైర్యంగా నిందను దూషణను సహిస్తాడో వాడు నాకెంతో ఇష్టడు. నిన్నెవరైనా బాధించినా వాడితో పోట్లాడవద్దు. సహించలేకపోతే 1-2 మాటల్లో ఓర్పుగా సమాధానం చెప్పు, లేకుంటే నా నామం స్మరించి అక్కడి నుంచి వెళ్ళిపో. నిజానికి సాధనంతా కూడా ఇది. వాస్తవానికి జీవితంలో మనం చేయవలసిన సాధన ఏదైనా ఉంది అంటే ఇవి కాక మనం ఏమనుకుంటాం, సాధన అంటే ఏదో ఒకటి 10 మందితో కలిసి గుంపుగా స్తోత్రం చేసేద్దామనో, లేకపోతే ఇంకేవేవో కార్యక్రమాలు చేసి అవన్నీ సాధన కింద అనుకుంటాం. కానీ మాస్టర్ గారు అంటారు, సాధన అంటే జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి సంఘటన పట్ల, ప్రతి వ్యక్తి పట్ల మన భావం ఎటువంటి భావంతో మనం అన్ని రూపాలు ఆయనే ఉన్నారని పెట్టుకొని ప్రవర్తిస్తామో అది నిజమైన సాధన. అంతే తప్పించి ఇది సాధనా మార్గం అండి, ముక్కు మూసుకొని 3 సార్లు చేయమన్నారండి, లేకపోతే నామం ఒక 108 సార్లు చేయమన్నారండి, లేకపోతే ఒక 1000 సార్లు ఈ నామం చేయమన్నారండి, లేకపోతే ఇన్ని మాలలు తిప్పమన్నారండి, ఇది కాదు సాధన. వీటన్నిటికంటే కూడా అందుకే బాబా అన్నారు, మనం ఎంతో చిన్నవనుకునే విషయాలు ఎంతో పెద్దవి, ఆధ్యాత్మికతలో ఎంతో పెద్దవనుకునే విషయాలు ఎంతో చిన్నవి. కారణం ఏంటంటే అటువంటి సాధన ఎన్నో రోజుల నుంచి ఎంతో కాలంగా చేస్తూ ఉన్నా కానీ అటువంటి పరివర్తన అవేమీ జనాల్లో మనం కలగపోవడం చూస్తూనే ఉన్నాం, మనతో సహా. అందుకని బాబా సాధనా మార్గం ఎలా ఉంటుంది అంటే మొత్తం కూడా మనలో ఉన్న మానవత్వాన్ని మనం పెంపొందించుకుంటూ అన్ని జీవుల్లో ఆయన్నే చూసుకుంటూ భగవంతుడు మనకి కర్మ అనుభవం ఏది ప్రసాదించాడో అదంతా కూడా దాన్ని స్వీకరించి బాధ లేకుండా ధైర్యంగా ఓర్చుకుంటూ సహిస్తూ ఉంటే త్వరగా మన రుణానుబంధాలు, మన కర్మబంధాలు అన్నీ కూడా మనం ఏవైతే అనుభవించాలో అవన్నీ ఆయన సాన్నిధ్యంలో ఆయన అనుగ్రహంతో త్వరగా మనం వాటిలోంచి బయటపడగలుగుతాం. లేదు ఇలాంటివి మనం ఆచరించకుండా మనం రోజంతా పొద్దునంతా ఒక 2 గంటల సేపు అంతా స్తోత్రాలు పారాయణలు చేసుకుంటూ మిగిలిన సమయం అంతా కూడా మనల్ని ఒక్క మాట అన్నా కానీ మనం 10 మాటలు అంటూ కనుక ప్రవర్తించామనుకోండి, ఈ చక్రంలోంచి ఈ వలయంలోంచి మనం ఎప్పటికీ బయటికి రాలేము. అందుకనే బాబా హెచ్చరిస్తూ ఉన్నారనమాట, అన్ని జీవుల్లోనూ అన్ని ప్రాణులన్నింటిలో నేనే ఉంటాను, అది గుర్తుపెట్టుకో అని చెప్పి మనకి చెప్తూ ఉన్నారు. అదే ఆ 2 సూక్తులు కూడా అవన్నీ చక్కగా బాబా చెప్పినటువంటి నిష్ఠా సబూరిలోకి ఎంత అద్భుతంగా సరిపోతాయో అని అనిపించింది. అట్లానే ఎవరైనా సరే మన గురించి తప్పుగా మాట్లాడినా నువ్వు తప్పుగా మాట్లాడవద్దు అంటున్నారు బాబా. వాడి మాటలు నీకేం గుచ్చుకోవు కదా అని. ఇతరులు చేసే పనికి ఫలితం వారు అనుభవిస్తారు, మనం చేసే పనికి మాత్రం ఆ ఫలితం మాత్రమే మనం అనుభవిస్తాం. అయ్యో నేను ఇట్లా ఉన్నాను బాబా, కానీ వాళ్ళు నన్ను అంటూనే ఉన్నారు, నేను ఎట్లా భరించేది అంటే బాబా అంటున్నారు, తలకిందులు అవని, తక్కిన ప్రపంచం తలక్రిందులు కానివ్వు, దాన్ని లక్ష్య పెట్టకుండా రుజుమార్గంలో వెళ్ళు, ఆనందానికి ఇదే మార్గం. నువ్వు చేసే పనులకే తిరిగి అంటావంటే ఫలితం మనకు వస్తుంది, తిరిగి అనకుండా ప్రశాంతంగా ఉన్నావా దానికున్న ఫలితం మనకుంటుంది. మనల్ని అనవసరంగా దూషించిన ఒక మాట అన్నా కానీ ఆ ఫలితాన్ని వాళ్ళు పొందుతారు అంటారు బాబా. అలాగే అరిషడ్ వర్గాలలో అసూయని జయించడం చాలా సులువు అన్నారు. చూడండి మనకి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, అన్నిటికంటే మనకు కష్టం అనిపిస్తుంది. అసూయ లేని మనిషి ఎవరన్నా ఉంటారా అంటే మనకి ఆశ్చర్యంగా ఉంటుంది. అరిషడ్ వర్గాలలో అంటే మనకున్నటువంటి అరిషడ్ వర్గాల్లో అసూయని జయించడం చాలా సులువట. మనకున్న బలహీనతల్లో ప్రతి మనిషిని లాగేస్తూ ఉంటాయి అరిషడ్ వర్గాలు. ఎందుకని అసూయ లాగేస్తుంది అంటే పక్కన వాళ్ళు బాగుపడటాన్ని మనం సహించలేము. ఏదో ఒక విధంగా వాళ్ళ గురించి ఒక తప్పుగానో లేకపోతే దాన్ని ఏదో ఒక చిన్నతనంగానో చూపిస్తే కానీ మనకి తృప్తిగా ఉండటం చేత కాదనమాట. అంటే సహజంగా అలా వచ్చేస్తుంది.
దానివలన మనకి ఏ లాభము లేదు. ఇప్పుడు అసూయని జయించలేకపోతే ఏంటి ఇబ్బంది అంటే, అసూయ ఉండటం వల్ల మనకి ఏ లాభము లేదు, అవతల మనిషికి ఏ నష్టము లేదు. అసూయ అంటే ఏంటంటే ఇతరుల బాగుని సహించలేకపోవడమే. బాబానేమో అన్నిట్లోకి అసూయని జయించడం చాలా సులువు అంటున్నారు. మనకేమో దాని పట్ల అవగాహన లేదు, కేవలం అసూయ మాత్రమే ఉంది. కానీ ఎందుకు ఉంటుంది, దానివల్ల మనకేంటి లాభం, పక్కన వాళ్ళు బాగుపడిపోతుంటే మనం అసూయ పడ్డాం, దానివల్ల మనకేంటి లాభం, వాడు బాగుపడితే మనకేం పోయింది, ఇలాంటి ఆలోచన మనకి రావన్నమాట. మనం ఏం చేస్తుంటాం అంటున్నారు, ఓర్చుకోలేక అపవాదులు కలిగిస్తారు, వారు నష్టపోతే సంతోషిస్తాము, దానివల్ల మనకేం ప్రయోజనం, అవతల వాడికి మంచి జరిగితే మనకేం నష్టం. ఇప్పుడు పక్కన వాడికి ఏదైనా మంచి జరిగి వాడు వృద్ధిలోకి వస్తున్నాడు అనుకోండి, దానివల్ల మనకేంటి నష్టం. కానీ ఇది ఎవరు ఆలోచించరు, వాళ్ళు బాగుపడితే మనకే మేలు జరిగినట్లు భావిద్దాం అంటున్నారు. బాబా ఏమంటున్నారంటే, పక్కన వాడి మేలుకి జరిగితే ఆ మేలు మనకే జరిగినట్లుగా భావిద్దాం, లేదా మనము కూడా ఆ మేలును పొందే యత్నం చేద్దాం. ఇదిగో వాడు కష్టపడి చదువుకొని ఇది తెచ్చాడు, లేకపోతే వాడేదో కష్టపడి ఇది సాధించుకున్నాడు, ఇలా వాడి కష్టపడి చేసుకొని సాధించాడు కాబట్టి మనం కూడా దాన్ని పొందే మార్గంలో ప్రయత్నిద్దాం. వాడు మన సొత్తేం లాక్కున్నాడు, వాడు కూడా పాపం పిల్లవాడు కష్టపడ్డాడు, అన్నీ ఎంతో కష్టపడి చదువుకున్నాడు, లేకపోతే ఆటల్లోనూ దినం రాణించాడు అనుకోండి, మన పిల్లవాడు అలా అవ్వలేదు కదా అని మనం వాడి పట్ల అసూయ పెట్టుకున్నాం అనుకోండి, ఉపయోగం ఏముంది. మనం ఏం చేయాలి, పక్కన వాడు బాగుపడితే అది మనకే సంతోషించాలి కనీసం, లేదా మనవాడిని కూడా అలా కష్టపడి ఆ స్థాయికి తీసుకురావాలని మనం ప్రయత్నం చేయాలి తప్పించి, వాళ్ళ పిల్లలు ఇలా అయిపోయారు, వీళ్ళ పిల్లలు ఇలా ఉన్నారు, మన వాళ్ళు ఇలా లేరు అని మనం ఎప్పుడూ కూడా అట్లాంటి భావాన్ని పెట్టుకోకూడదు అంటున్నారు. మనం కూడా ఆ మేలును పొందే యత్నం చేద్దాం. వాడు మన సొత్తే లాక్కున్నాడు, వాడి కర్మను అనుసరించి ఫలితాన్ని వాడు పొందుతాడు. మనం ప్రయత్నం చేయటమే కానీ, మనం గత వారం చెప్పుకున్నట్టుగా గతంలో మనం ఏదన్నా పుణ్యం చేసుకొని ఉంటేనే మళ్ళీ తిరిగి దాన్ని సంపదగా పొందుతాము. అంటే మనం అప్పుడు కనుక కొంచెం భూమిలో విత్తులో వృక్షం నాటి ఉంటే, చెట్టు నాటి ఉంటే, అది పెరిగిన తర్వాత మనకి పండ్లు అవడానికి ఉంటుంది. అసలు మనం ఏ గింజ నాటకుండా అయ్యో నాకు పంట రాలేదే అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అలా అనమాట. అందుకని బాబా ఏమంటున్నారు, అన్నిటికీ కర్మప్రదాత అనేవాడు ఒక ఆయన ఉన్నాడు, వాడిని గుర్తుపెట్టుకోండి. వాడు మన సొత్తే లాక్కున్నాడు, వాడి కర్మను అనుసరించి ఫలితాన్ని వాడు పొందుతాడు అంటున్నారు. అందుకనే మనం ఒకసారి చూస్తూ ఉంటాం, ఎంతో కష్టపడి తపన పడి ఎంతో బాగా చేయలేని వాడికి కూడా వాడికి విజయం అంత తేలిక వరిస్తున్నట్టుగా ఉండదు. కానీ ఏమీ లేకుండానే తేలిక చేస్తూ ఉన్నా కానీ కొంతమందికి ఆ ఫలితం అందుబాటులో వచ్చేసినట్టు ఉంటుంది, మనకి ఎంతో ఇబ్బందికరంగా కూడా ఉంటుంది, అయ్యో మనం ఇంత కష్టపడినా కానీ. అందుకని బాబా అంటున్నారు, ఎవరి కర్మను అనుసరించి వారు ఫలితాన్ని పొందుతారు. అందుకని అసూయ కలగటం అనేది సహజంగా మనకి ఏర్పడిపోయినప్పటికీ కూడా దాన్ని జయించడం తేలిక అంటున్నారు. ఎందుకని, మనం ఏ రోజు ఇలా ఆలోచించలేదు. అసూయ అంటే ఏంటి, నిజానికి పక్కన వాడు బాగుని మనం ఓర్చుకోలేకపోవడమే. ఎందుకు ఓర్చుకోలేకపోతున్నాం, వాడు బాగుపడితే మనకేమైనా నష్టం జరిగిందా, లేదా మనకేమైనా లాభం ఉందా పోనీ అసూయించుకోవడంలో, అలా కాదు. వాడి కర్మను అనుసరించి వాడు ఫలితాన్ని పొందాడు, ఇదిగో ఇలా చేసి పొందాడు, ఇది ప్రణాళిక, ఇది చేయడానికి వాడు ఇలా ప్లాన్ చేసుకున్నాడు, ఇవి చేశాడు, ఈ పని చేశాడు, ఇవి చదువుకున్నాడు, లేకపోతే ఇవి పాస్ అయ్యాడు, సంథింగ్ ఏదో అట్లా దానికి కావాల్సినటువంటివి మనం కూడా చేసి ఆ ఫలితాన్ని మనం కూడా పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. వాడు మన సొత్తేమి లాక్కోలేదు కదా, అదే మన దగ్గర ఏదో తీసేసుకొని ఇస్తా అని చెప్పి తిరిగి ఇవ్వకుండా వాటిని తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేసి వాడు పెరిగాడు అనుకోండి, అప్పుడు బాధపడటంలో మనకేమీ తప్పనిపించదు. కానీ వాడు మన సొత్తేమి లాక్కోలేదు కదా, వాడి మనవాడు కష్టపడ్డాడు, చదువుకున్నాడు, లేకపోతే వాళ్ళ కుటుంబమో ఇంకోటి పైకి వచ్చారు అనుకుందాం. అందుకని మనం వీటన్నిటి నుంచి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అన్నిటికీ కర్మఫల ప్రదాత అనే ఆయన ఉన్నాడు. మన కర్మను అనుసరించి ఫలితాన్ని ఎవరికి పొందాల్సిందంటే వాళ్ళు పొందుతారు అని. అందుకని ఇది తెలిసిన తర్వాత కూడా, అంటే కర్మానుసారంగా వాడి ఫలితాన్ని పొందుతున్నాడు అని తెలిసి కూడా మనం అసూయపడ్డామనుకోండి, ఎంత అర్ధరహితం లేదో అనమాట. అంతేకాకుండా మనల్ని తినేస్తూ ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి అంటున్నారు బాబా. గత వారం మనం దక్షిణ అధ్యాయాన్ని ముగించుకున్నాము. దక్షిణ అంటే ఏంటి, దక్షిణలో ఉండవలసిన భావం ఏంటి, నిజానికి భగవంతుడు అన్నీ మనకి సమర్పిస్తూ ఉంటే ఆయన సమర్పించిందే ఆయనకి మనం ప్రేమగా కృతజ్ఞత సమర్పిస్తూ ఉన్నది దక్షిణ అని. నిజానికి మనం పీల్చే గాలి, మన ప్రాణం, మన శరీరం దగ్గర నుంచి ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఆయన ప్రసాదమేనని, ఆయన ఇచ్చిన వాటిని తిరిగి ఆయనకి ఇస్తున్నామన్న భావాన్ని మనం అది ప్రేమతో కృతజ్ఞత ఇవ్వటమే దక్షిణని. కేవలం ఆయన మన నుంచి అటువంటివి మాత్రమే
మన నుంచి ఆశిస్తారని. అన్నీ అన్నీ అందరికీ సమకూర్చగలిగిన వాటికి నిజంగా మనం ఏమి ఇవ్వగలం? అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏదైనా సమర్పిస్తూ ఉన్నామంటే కేవలం మన నుంచి ఆయన ప్రేమని, కృతజ్ఞతని మాత్రమే ఆశిస్తున్నారు అని మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా సాయి దక్షిణ అడిగే వివిధ రీతులు. ఆయన దక్షిణ ఎందుకు అడిగేవారు? కొంతమంది రుణానుబంధాల నుంచి తొలగించడానికి, కొంతమంది ఏదో మొక్కులు చెల్లించుకొని మొక్కులు మర్చిపోయిన వాళ్ళని, లేదా ఎక్కడో కూర్చొని గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు ఆ గ్రంథంలో వాళ్ళు గుర్తుపెట్టుకొని ఆచరించవలసిన విషయం ఏంటి, వాళ్ళకి అర్థం కాని తత్వాలు లెక్కిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆ సంఖ్యాశాస్త్రంతో అంటే కరెక్ట్గా ఏది సరిపోతుందో అలాంటిది అంతే దక్షిణ అడుగుతూ, అలానే కొంతమందికి ముందు కలగబోయే ఇబ్బందులను తొలగించడానికి, కొంతమంది ముందు వాడు ఆయన ప్రసాదించబోయేదానికి, వీటన్నిటికీ సంకేతంగా బాబా దక్షిణ అడుగుతూ దక్షిణ స్వీకరించేవారు. ఒక్కోసారి డబ్బులు లేని వాడి దగ్గర కూడా దక్షిణ అడిగేవారు. అది బాబాకి తెలియక అంటే తెలియక కాదు, వాడికి ఏదన్నా నేర్పాల్సినప్పుడు, బోధించాల్సినప్పుడు ఆయన దక్షిణ అడిగే విధానంతో వాళ్ళకి బోధ కూడా చేసేవారు. అంతేకాకుండా పోనీ అందరి దగ్గర తీసుకునేవారా అంటే అందరి దగ్గర తీసుకునేవారు కాదు. మనం ఆ గోవా భక్తులు లేరు చెప్పుకున్నాం. ఒకడేమో ఎప్పుడో దత్తస్వామి మొక్కుకొని ఇస్తానని ఇవ్వకపోతే అతను అడిగి తీసుకుంటూ ఉన్నారు. ఇంకొక అతనేమో 35 రూపాయలు దక్షిణ ఇస్తానంటే, నీ నగలు నీకు తిరిగి వస్తే నువ్వు దర్శనం చేసుకుంటావని మొక్కుకున్నావే కానీ నువ్వేం దక్షిణ ఇస్తాను అనుకోలేదు కదా, అలాంటప్పుడు నీ దక్షిణ నాకెందుకు, నాకేమన్నా ఇల్లా కుటుంబమా అని అడిగిన శ్యామతోటి చెప్పించారనమాట. అంటే బాబా ఏది చేసినా కానీ ఎంతటి అద్భుతమైన బోధ అందులో దాగి ఉంటుందో చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. అంతేకాకుండా ఎవరన్నా కనుక తప్పు పనులు చేసి మనం దానికి దక్షిణిస్తేనో లేకపోతే మందిరంలో హుండీలో డబ్బులో వేసేస్తే మనకు పుణ్యం వచ్చేస్తుంది, భగవంతుడు స్వీకరిస్తాడు అనుకుంటే కనుక అది మన మూర్ఖత్వమే. అన్యాయార్జితమైన లేకపోతే అతనికి ఏమైనా వ్యసనాలున్నా, ఏదన్నా సత్ప్రవర్తన లేకుండా సత్ప్రవర్తన మంచి నడవడి లేకుండా ఉండే వాళ్ళ దగ్గర నుంచి కూడా బాబా దక్షిణ ఘాటుగా తిరస్కరించేవారట. అందుకని మనం ధర్మబద్ధంగా ఉండటం ఎంత ముఖ్యమో అనేది మనకి జీవితం మొత్తానికి కూడా ఆ ధర్మమే ఆధారం అంటారు మాస్టర్ గారు. అది మనం దక్షిణతో తెలుసుకుంది. బాబా ఏమన్నారు, నేను ఎవరి నుండైనా ₹1 దక్షిణ తీసుకుంటే దానికి 10 రెట్లు తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. నేనెప్పుడు ఏది ఊరికే తీసుకోను, ఆ ఫకీరు చూపిన వారి నుండే స్వీకరిస్తాను అని బాబా అంటున్నారు. వాళ్ళు దక్షిణ రూపంలో పుణ్యం నాటి తర్వాత సమృద్ధిగా ఫలితాన్ని పొందుతారు. సిరి సంపదలు ధర్మాన్ని సాధించడం కోసమే ఉన్నాయి. మనకి వచ్చే సిరి సంపదలు ఏవైనా కానీ వాటిని వినియోగించి ధర్మాన్ని పొందడానికి మాత్రమే ఉన్నాయి. కానీ కేవలం సుఖాల కోసమే వెచ్చిస్తే అది వ్యర్థమే. ఇదివరకు ధర్మం చేసి ఉంటేనే ఇప్పుడు సంపద పొందుతావు. అది కూడా భగవంతుడు ఇచ్చిందే కనుక భగవంతుడికి ఇవ్వడం వలన భక్తి జ్ఞానాలు వృద్ధి పొందుతాయి. నేను మాత్రం చేసేదేంటి, ఒకటి స్వీకరించి 10 రెట్లు ఇస్తున్నాను అన్నారు బాబా. అది దక్షిణ అద్భుతమైన అధ్యాయం అనమాట. మన జీవితంలో ప్రతి ఒక్కటి ఆయన నుంచి మనం పొందుతూ కూడా ఏ రోజు కృతజ్ఞత లేకుండానే జీవిస్తూ ఉన్నాం. అలా కాకుండా నిజంగా అన్నీ సమర్పించిన ఆయనకి మనం ఏ రీతిన దక్షిణ సమర్పించేప్పుడు మన భావం ఎలా ఉండాలి అని మనం తెలుసుకోవటానికి, అంతేకాకుండా గతంలో చేసుకొని ఉంటేనే ఇప్పుడు పొందుతాము. అంతేకాకుండా మనం భగవంతుడికైనా గురువుకైనా దక్షిణ అర్పించాలంటే మనం ఎంత ధర్మబద్ధంగా అది సంపాదించి ఉండాలి, ఎంత రుజుమార్గంలో సంపాదించి అయి ఉండాలి, అప్పుడు మాత్రమే ఆయన స్వీకరిస్తారు అని మనకి తెలుస్తుందన్నమాట. ఈరోజు సాయి ఆయన యొక్క సాంప్రదాయం ఇహపర శ్రేయస్సు చేకూర్చే జీవన విధానమే ధర్మం. అసలు మనిషి యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ధర్మం ఆయువు పట్టు లాంటిది అంటారు మహర్షి గారు. అందుకనే 4 పురుషార్థాల్లో కూడా ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మమే మొదటిదై ఉంది. మరి ధర్మం అంటే ఏంటి అంటే మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఇహ పర శ్రేయస్సును రెండింటినీ చేకూర్చే జీవన విధానం ఏది ఉందో అది ధర్మం అంటున్నారు. ఏ విధంగా జీవించడం వల్ల మనకి ఇటు ఇహంలోనూ అటు పరంలోనూ అంటే భౌతికంగాను లౌకికంగాను మనకి ఆధ్యాత్మికంగాను శ్రేయస్సును చేకూర్చే ఆ జీవన విధానం ఏదైతే ఉందో అది ధర్మం అంటున్నారు. సృష్టి మానవుల తత్వం ఎరిగిన మహనీయులు అన్ని దేశాలకు తగిన ధర్మం బోధించారు. ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే వీళ్ళకి ఇహపరాలు రెండింటికి కూడా శ్రేయస్సు చేకూరుతుందో అట్లా ఈ తత్వం సృష్టితత్వం ఎరిగిన మహనీయులందరూ కూడా అన్ని దేశాలకు తగిన ధర్మం బోధించారు. ప్రకృతిలో ప్రతిదానికి వృద్ధి క్షయము పునరుద్ధరణ సహజమైనట్లే
ధర్మానికి కూడా సహజం అన్నమాట. మాస్టర్ గారు ఏమంటారు, ప్రకృతిలో ప్రతిదానికి కూడా వృద్ధి, క్షయము, పునరుద్ధరణ. అలాగే ధర్మానికి కూడా సహజం. ఒకసారి ధర్మంలో కూడా వృద్ధి, క్షయము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి భగవంతుడు మళ్ళీ మళ్ళీ అవతరిస్తూ ఉంటాడు అని చెప్పి మనకి మాట ఇచ్చి ఉన్నారనమాట. ఎప్పుడు ధర్మగ్లాని కలిగినా కానీ, హాని జరుగుతూ ఉన్నా కానీ ఆయన వచ్చి మళ్ళీ ధర్మాన్ని పునరుద్ధరించి వెళ్తూ ఉంటారు. అందుకని ఇవి సహజంగానే ఉంటాయి. కాలక్రమేణా ధర్మంలో మూఢాచారాలు చోటు చేసుకోవడం వల్ల మతద్వేషాలు ఏర్పడ్డాయి. అందుకే ప్రతి యుగంలో వలె ఈ యుగంలో కూడా నిజమైన ఆధ్యాత్మిక ధర్మం తెలిపి మూఢాచారాలు తొలగించడానికే బాబా అవతరించారు. ఇది మనకి ఎంతో ముఖ్యమైన విషయం అన్నమాట. అన్ని యుగాలని ఈ యుగంలో కూడా ఈ ఆధ్యాత్మిక జీవన మార్గంలో నిజమైన ఆధ్యాత్మిక ధర్మం, చూడండి ఇక్కడ వాడే పదం నిజమైన ఆధ్యాత్మిక ధర్మం. ఆధ్యాత్మిక ధర్మం పేరుతో ఎన్నో రకాలుగా తప్పుదారి పట్టిపోయిందనమాట. అంటే ఎందుకని, ఎవరికి వాళ్ళు గురువులు అవ్వాలనుకోవటము, నలుగురిని వాళ్ళ నుంచి సేవలు, ధనము, కీర్తి ఇవన్నీ కాంక్షించి వాళ్ళని లోపరుచుకోవడము, అమాయకుల్ని వెర్రిగా ఆడించటము, ఇవన్నీ అంటే పరిపూర్ణుడు కాకముందే వాళ్ళందరూ వీళ్ళని గురువులుగా ప్రకటమయ్యి వీళ్ళకి ధర్మబోధ చేయటము, వీటన్నిటి వలన ఏమైందంటే ఇది ఎంతో దారి తప్పి ఉందన్నమాట. అందుకని నిజమైన ఆధ్యాత్మిక ధర్మం తెలిపి మూఢాచారాలు తొలగించడానికి బాబా అవతరించారు. అది ఆయన యొక్క విశేషం. శ్రీకృష్ణుడు, బుద్ధుడు, క్రీస్తు, మహమ్మదుల వలనే ఆయన కూడా మనకు ధర్మం తెలిపారు. ఒక పేద బ్రాహ్మణుడు బాబాను ధన సహాయం కోరాడు, కానీ లోపల ఆయన ముస్లిం అనే శంక కూడా ఉన్నది. మొదట కొంతసేపు సాయి పట్టించుకోలేదు, కానీ చివరికి ఒక కాగితం పొట్లం ఇచ్చి, దీని ఇంటికి తీసుకుని పోయి నువ్వు బిడ్డలు తినండి, దారిలో విప్పి చూడవద్దు అన్నారు. ఒక పేద బ్రాహ్మణుడికి ధనం అవసరమైంది. అందుకని ఏం చేశారంటే బాబా దగ్గరికి వచ్చి సహాయం కోరాడు. మనం గత వారం చూసాం, అంతకుముందు వారాల్లో ముస్లిం ఫకీర్లు వాళ్ళు వచ్చి మసీదుని పునరుద్ధరించాలని ఒకడు, నాకు 700 రూపాయలు అర్జెంటుగా కావాలని ఒకళ్ళు, ఇట్లా వచ్చి బాబాని ధన సహాయం కోరేవారట. అట్లానే ఒక పేద బ్రాహ్మణుడు వచ్చాడు, కానీ బాబాని చూస్తూనే ఏమనుకున్నాడు, ఈయన ఫకీరు, ఈయన ముస్లింలా ఉన్నారు, నేనేమో బ్రాహ్మణుణ్ణి అనే మన మనసులో ఆ శంక ఉన్నదన్నమాట, ఈ నుంచి ఎలా తీసుకోవాలని. కానీ అదేమంటారు, గది లేకపోతే తప్పనిసరి అయినప్పుడు ఏ పనైనా చేస్తారు. అందుకని ఆయన మీద భక్తి లేకపోయినా, గౌరవం లేకపోయినా, ఆయన ముస్లిం అనే శంక, అంటే ఆయన రూపాన్ని చూసి, ఆయన వేషధారాన్ని చూసి ముస్లిం అని ఆ శంకతోటి అక్కడికి వచ్చి కూర్చొని బాబాని అడిగారు. అయితే బాబా కొంతసేపు అసలు ఏం పట్టించుకోలేదట అతను అడుగుతున్నా కానీ చివరికి ఒక కాగిత పొట్లం ఇచ్చి, దీన్ని ఇంటికి తీసుకుపోయి నువ్వు నీ బిడ్డలు తినండి, దారిలో విప్పి చూడవద్దు అన్నారు. బాబా కండిషన్ పెట్టారు. ఏంటి, ఒక పొట్లం ఇచ్చారు, రే తీసుకువెళ్ళి నువ్వు నీ బిడ్డలు తినండి, కానీ దారిలో మాత్రం విప్పి చూడవద్దు అన్నారు. అతడు తన ఊరికి బయలుదేరాడు. మనకేంటి, మనసులో ఏదన్నా చేయవద్దు అంటే మన మనసు ఆ పని దాని మీదకి వెళ్తుంది. ఎందుకు చేయొద్దు అన్నారు, ఇందులో ఏముంది చూడాలనిపిస్తుంది. మనిషి సహజంగా ఉండే చంచలత్వం ఎలా ఉంటుందంటే, ఏది వద్దంటే ఆ పని చేయాలని చూస్తుంది మనసుని. అందుకే మనం చెప్పుకున్నాం, మనసుని ఒక్క నిమిషం కామ్గా ఉండు అంటే ఉండదు. మనం ఇదిగో ఈ పిచ్చి ఆలోచన చేయకు అంటే ఆలోచనే చేస్తుందన్నమాట. అందుకని బాబా ఏం చేశారు, ఇక్కడ నువ్వు ఈ పొట్లం తీసుకొని ఇంటికి వెళ్ళి తిను అని చెప్పారు. నువ్వు నీ బిడ్డలో తినండి, దారిలో మాత్రం ఇప్పి చూడవద్దని నియమం పెట్టారు. అతడు తన ఊరికి బయలుదేరాడు. పోను కుతూహలం ఎక్కువై చివరికి ఒక కాలువ గట్టు చేరి ఆ పొట్లం ఇప్పి చూశాడు. ఇక ఆ క్యూరియాసిటీ పెరిగిపోతోంది. బాబా ఎండు ఇచ్చారు తినమని, పొట్లంలో ఏముంది ఆయనేమో విప్పి చూడవద్దు అన్నారు అని క్యూరియాసిటీ పెరిగిపోయి బాబా మాటని, అంటే చెప్పినటువంటి వాటిని పాటించకుండా ఆయన కాలువ గట్టు చేరి ఆ పొట్లం విప్పి చూశాడట. చూస్తే అందులో పొటేల్ మాంసం అన్నది. చూడండి ఎంత ఆశ్చర్యం. ఆయనేమో వచ్చినవాడు బ్రాహ్మణుని కనపడుతూనే ఉంది కదా, అయినా కానీ బాబా మాంసం పొట్లం ఇచ్చారేంటి. అతను ఆ పొట్లం ఇప్పి చూస్తే అందులో పొటేల్ మాంసం అన్నది. వెంటనే దానిని కాలువలో పారేశాడు. వచ్చిందే శంకతోటి. ఆయన ఏదో ఇచ్చాడు, ఇచ్చింది పోనీ చెప్పాడా, ఏమి ఇచ్చాడో లేదు. ఇంటికి తీసుకెళ్ళి తినమన్నాడు, మళ్ళీ కండిషన్ పెట్టాడు, దారిలో చూడొద్దు అన్నాడు బాబా. ఇతనేమో ఆ క్యూరియాసిటీ తట్టుకోలేక అందులో ఏముందో విప్పి చూస్తే అందులో పొటేల్ మాంసం ఉన్నది. వెంటనే దానిని కాలువలో పారేశాడు. నీటికి తగలగానే ఆ మాంసం కాస్త బంగారంగా మారి చూస్తూ ఉండగానే మునిగిపోయింది.
చూడండి, అంటే గురువు చెప్పిన మాటని మనం పాటించకుండా ఉల్లంఘిస్తే ఏమవుతుందంటే, గురువు నిజంగా మనకి ప్రసాదించినా కానీ అది మనం నిలుపుకోలేము. మనం గత వారంలో కూడా చూసాం, బాబా నాకు అర్జెంటుగా 4,000 రూపాయలు కావాలి అంటే, నీకు ఒరే ఇచ్చినా దక్కదరా అన్నారు. అయినా కానీ కాదు నాకు కావాలంటే, అదిగో సరే ఊరు బయటికి వెళ్ళు, ఆ చెట్టు కింద నీకు లంకి బిందె దొరికిద్దా అన్నారు. వాడు వెళ్ళి చూశాడు, లంకి బిందె దొరికింది. వాడేం చేశాడు, గర్భాత్రంతో మొత్తం బిందె ఎత్తుకుపోదాం మొయ్యలేకపోయినా అనుకున్నాడు. పోనీ తనకు కావాల్సినన్ని మూట కట్టుకొని తీసుకెళ్ళాడా? ప్రతి మనిషికి ఉన్న బలహీనత అదే. ఏదన్నా దొరుకుతూ ఉంటే మనకు కావాల్సినంత తీసుకోవటం ఉండదు, ఇంకా మొత్తం తీసుకెళ్దాం మనమే అన్న భావన ఉంటుంది. అది కాస్త వాడు మోయలేక వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక మనిషిని సహాయం తీసుకుని వచ్చేసరికి అది మోయగలిగిన వాడు ఎవరో ప్రాప్తం ఉన్నవాడు వాడు వచ్చి తీసుకుపోయాడు అన్నారు. అట్లాగా మనకి అది ప్రాప్తం లేకపోతే కనుక అది మనం ఎంత ప్రయత్నించినా కానీ తగలదు. అట్లా ఇక్కడ గురువు ఒక మాట చెప్పారు. గురువు మాటని పరిపూర్ణంగా నమ్మి దాన్ని పాటించిన వాడికి మాత్రమే గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. శ్రీ గురు చరిత్రలో మనకి అద్భుతమైనటువంటి లీలలు ఉంటాయన్నమాట. అంటే ఒక్కొక్కడు మనమేమో చదువుకున్నామనో ఇంకోటనో అహంకరిస్తూ ఉంటే, ఏ చదువు సంధ్య లేని వాళ్ళు కూడా ఆయన పరిహాసానికి అన్నట్టుగా మాటకి ఊరికినే ఇదంతా పంటంతా కోయించి పక్కన పెట్టేయంటే, ఆయన మాట్లాడకుండా కోయించి పక్కన పెట్టేశాడు. ఒక రైతు వచ్చి శ్రీగురుడు వచ్చి, మేమేదో పరిహాసానికంటే నువ్వు నిజంగానే గోయించేసావే, ఇప్పుడు ఎలా అంటే అతనిలో తడపాటు కూడా లేకుండా, మీరుండగా మాకు భయం ఏంటి స్వామి అన్నాడు. మా కోసం మమ్మల్ని ఉద్ధరించే వాళ్ళు మీరుండగా నాకేంటి భయం అన్నాడు. అంటే గురువు మాటని ఎంత దీక్షగా నమ్మాలి. అలానే ఇంకో భక్తుడికి ఒక ఎండిపోయిన మేడి కట్టించి, నువ్వు దీనికి నీళ్లు పోస్తూ ఉండు, ఇది ఎప్పుడు చిగురిస్తే అప్పుడు నీ రోగం తగ్గుతుంది అన్నారు. అయ్యో స్వామి, ఇది ఎండిపోయిన కట్టినిచ్చారు మీరు, దీనికి నేను ఎట్లా నీళ్ళు పోయాలి, ఇది ఎప్పుడు చిగురుస్తుంది, నా రోగం ఎప్పుడు తగ్గుతుంది, నేను ఎప్పటికీ ఎంతో కాలం నుంచి రోగాన్ని అనుభవిస్తున్న ఒక్క మాట మాట్లాడలా. తీసుకువెళ్ళాడు. ఆయన ఎక్కడ చెప్పాడో అక్కడ ఆ ఎండిపోయిన మేటికట్టెని నాటాడు, దానికే నీళ్లు పోస్తూ ఉన్నాడు. చూసిన వాళ్ళందరూ అతన్ని హేళన చేస్తూ ఉన్నారు, హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. ఒరే, నీకు ఈ జన్మలో నీకు ఈ రోగం పోయే ఇది లేదని చెప్పడం కోసమే శ్రీగురుడు ఆ ఎండిపోయిన మేడి కట్టించారు అని అతన్ని పరిహాసం చేస్తూ ఉన్నా కూడా అతను మాత్రం ఈ భూమి మీద మహాత్ములు పలికిన మాటలు అద్భుతం కదా, వాళ్ళ ఒకసారి అన్న తర్వాత ఎందుకు జరగకుండా ఉంటుంది అన్న నమ్మకంతో అట్లా ఒక వారం 2 వారాలు చేయగానే అది శ్రీగురుడు దాకా వెళ్ళి ఆయన వచ్చి చూసి అతన్ని గురుభక్తికి, అంటే ఆ మాటని ఎంతగా, అయ్యో ఎండిపోయిన కట్టి ఎట్లా చిగురుస్తుంది, మొత్తం ఎండిపోయి కట్ అయిపోయింది కదా, దీనికి నీళ్లు పోస్తే మాత్రం చిగురు ఎట్లా వస్తుంది అనే ఆలోచన లేకుండా గురువు చెప్పాడు, గురువు చెప్పినట్టు చేయటమే నా పని అని చేయటం వల్ల ఇక్కడ ఈ బ్రాహ్మణుడు ఏం చేశాడు, గురువు చెప్పింది అంటే కేవలం తన అవసరం తీర్చుకోవాలని చూశాడే తప్పించి బాబా పట్ల విశ్వాసం కానీ ఆయన మాట పట్ల విశ్వాసం కానీ లేదు. అదే మాస్టర్ గారు అంటారు, గురువుని పూజించడం అంటే ఆయన మాటని పూజించటమే. అందుకని కృష్ణుడు మీరు వెళ్ళి పర్వతాన్ని పూజించండి అంటే పర్వతాన్ని ఎందుకు పూజించాలి కృష్ణ అని అనలేదు వాళ్ళు. వాళ్ళు ఏం చేశారు, గోవర్ధనగిరిని పూజించారు. ఎందుకని, దాన్ని పూజించడం అంటే కృష్ణుడి మాటని పూజించడం, అంటే కృష్ణుడిని పూజించడం అని వాళ్ళు నమ్మారు కనుక అంటారు మాస్టర్ గారు. అట్లాగా గురువుని కేవలం ఇక్కడ అటువంటి భావంతో చూడకుండా పాటించకపోవటం, పైగా తన మనసులో శంక ఉండటం, మనసులో ఆయన ముస్లిం అని శంక ఉండటం వల్ల బాబా అతనికి బంగారు ముద్ద ప్రసాదించినప్పటికీ కూడా అతను గురుభక్తి అంటే వేషధారణను చూసి కనుక మనం మహాత్ముల్ని గురువుల్ని కనుక మనం అంచనా వేస్తే మనం ఎంతగా నష్టపోతామో తెలుస్తూ ఉందన్నమాట. వెంటనే దాన్ని కాలువలో పారేశాడు. నీటి తగలగానే అది కాస్త ఆ మాంసం కాస్త బంగారంగా మారి చూస్తూ ఉండగానే మునిగిపోయింది. చూడండి, అతని గుండెలు కొట్టుకొని ఉంటాయి. ఎట్లా మన కళ్ళ ముందే మనకు అది మాంసంలాగా కనపడింది మాయ, చూస్తానికి అది యాక్చువల్గా బంగారం, అది అంతా మునిగిపోతూ ఉంది. అతడు నిరాశగా తన పైపంచ ఆ కాలువలో పిండుకున్నాడు. అప్పుడు అందులో ఒక సన్నని బంగారు పోగు కనిపించింది. సద్గురు యొక్క వేషభాషలు పట్టించుకోక ఆయనను విశ్వసించిన వాడే కృతార్థుడవుతాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. సద్గురువుని ఆయన యొక్క వేషభాషలు పట్టించుకోక ఆయనను విశ్వసించిన వాడే కృతార్థుడవుతాడు. అసలైన ఆయన వేషభాషల్ని పట్టించుకునేంత గొప్పవాడమా మనం? మన గురించి మనకే తెలియదు, వేరే సద్గురువు గురించో వాళ్ళ గురించో అంచనా వేయటానికి, లేకపోతే వాళ్ళని మన దృష్టిలోంచి చూడటానికి మనం ఎంతటి వాళ్ళం. అందుకని అటువంటివి పెట్టుకోకుండా సద్గురువు యొక్క వేషభాషలు పట్టించుకోక ఆయనను విశ్వసించిన వాడే కృతార్థుడవుతాడు అంటున్నారు. నిత్య జీవితంలో మనోనిగ్రహం సాధించిన వారికి మాత్రమే ఉపవాసం ఇంద్రియ నిగ్రహం సాధించడానికి పనికొస్తుంది.
నిత్య జీవితంలో మనోనిగ్రహం సాధించిన వారికి మాత్రమే ఉపవాసం ఇంద్రియ నిగ్రహం సాధించడానికి పనికొస్తుంది అంటున్నారు బాబా. మిగిలిన వారికి ఉపవసించినప్పుడు రుచుల మీదకు మనసు పోతుంది కనుక వ్యర్థమే కాక అనర్థం కూడా. ఏంటి అన్నీ గమ్మత్తుగా ఉన్నాయి. మనకి బాబా ఎన్నాళ్ళ నుంచి వస్తున్న మంత్రోపదేశం అనే సాంప్రదాయాన్ని తీసేశారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి, నా దగ్గరికే కాదు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నారు. అసలు మనకి మూలం అదే కదా. మనకి ఎవరో ఏదో మంత్రం ఇస్తే మనం చేయటమే కదా మనం తరించడానికి. అంటే ఆ సాంప్రదాయం కాదన్నారు. నీ దృష్టి నాపై నిలుపు, నా దృష్టి నీపై నిలిపి ఉద్ధరిస్తాను. నా గురువు నుంచి కూడా నేను అదే ఆశించి చేశాను. నా గురువు కూడా నన్ను తన దృష్టితోటే నన్ను కృతార్థుని చేశారు. ఈరోజు ఈ స్థితి అంతటికీ కోరడం ఆయన కృపే అన్నారు. అక్కడే దెబ్బకొట్టారు. మొదటి ధర్మం అంటే మంత్రోపదేశం అనే ధర్మాన్ని అక్కడ పొందే మార్గాన్ని అంటే సంప్రదాయం చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఏమంటున్నారు, మనం ఒక పూట భక్తితో ఉపవాసం ఉండగలిగితే మనం ఎంతో సాధించేసామనే ఒక ఆనందం ఉండేది. గతంలో ఉపవాసం ఉండడం అంటే ఏంటి, వారంలో ఒక్కరోజు ఒక్క పూట ఉపవాసం ఉంటే కూడా అది చాలా గొప్ప. చూసానికి చెప్పుకోవడానికి కూడా ఉపవాసం 100 సార్లు చెప్తూ ఉంటాం. ఉపవాసం అనే పదానికి అర్థం కూడా తెలియకుండా. అందుకని బాబా ఏమంటున్నారు, ఒరే దాన్ని ఊరికే మూర్ఖంగా ఆచరించకండి. ఎందుకని, ముందు మనస్సును నిగ్రహించడం నేర్చుకోండి. ఏ సాధనకైనా, ఏ సాధన ద్వారా అయినా మనం పొందవలసింది ఏదైనా ఉంది అంటే అది మనసు యొక్క ప్రశాంతత. అందుకే చిత్తశుద్ధి అని మనకి అన్నింటిలో చెప్పబడి ఉంది. ఏ సంకల్పం చేసినా చిత్తశుద్ధి ప్రసాదించమనే కోరేవారనమాట. అట్లాగా బాబా ఏమంటున్నారు, నిత్య జీవితంలో మనోనిగ్రహం సాధించిన వారికి మాత్రమే ఉపవాసం ఇంద్రియ నిగ్రహం సాధించడానికి పనికొస్తుందట. ముందు మనోనిగ్రహం సాధించాలి. మనకి సాధ్యమేనా? ఎందుకని మనోనిగ్రహం సాధించాలని పెట్టారంటే మన మనస్సు మన ఆధీనంలో లేదని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. మనం ఆ ప్రయత్నం, మన ప్రమేయం లేకుండా ఇక్కడ కూర్చొని బాబా చిత్ర విందాం అనుకుంటూనే అది 100 సార్లు తిరిగి వస్తుంది. రేపేం చేయాలి, రేపు సాయంత్రం ఏం చేసుకోవాలి, వాళ్ళకేం చెప్పాము, నిన్నేం జరిగింది, ఈ మనసులో ఈ ఆలోచనలు వస్తూనే ఉంటాయి మన ప్రమేయం లేకుండా. అట్లా ఒక్క క్షణం కూడా మనోనిగ్రహం సాధించలేని మనకి ఉపవాసం ఇంద్రియ నిగ్రహం సాధించడానికి ఎలా పనికొస్తుంది అంటే, ఎందుకు పనికిరాదు అంటే, మనసు కనుక అలా నిగ్రహం లేనప్పుడు మనం ఉపవాసంతో కనుక ఇంద్రియాలని జయించాలి అనుకుంటే, ఇప్పుడు మనం ఉపవాసం చేసామనుకోండి, ఈ పూట తినట్లేదు, సాయంత్రం దాకా తినకూడదు, లేకపోతే రేపటి దాకా తినకూడదు. ఏకాదశి చేసేవాళ్ళు ద్వాదశి గడి వచ్చి ముగియ ముందే తింటారు అనమాట, తర్వాత రోజు తెల్లవారుజామున ఎప్పుడు. అటువంటప్పుడు రేపటి దాకా ఉండాలంటే కొంచెం అదేంటి పెసరపప్పు వేసుకొని తింటే అది శాస్త్రం ఒప్పుకుంటుందంట, లేకపోతే కాయ తింటే చేస్తుందంట, పాలు తింటే సరిపోతుందంట, పచ్చిపాలు అయితే ఓకేనంట. అంటే మనసు ఏం చేస్తుంది, మనసు అంతా కూడా మనం దేని ద్వారా మనో నిగ్రహాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని అంటే ఆకలి కూడా తెలియనంతగా భగవంతుడి చింతనలో ఉపవాసం అంటే భగవంతుడి సమీపంలో మనసుని పెట్టి ధ్యానం, ఉపవాసం చేయటం అనమాట. అది చేయాల్సింది పోయి మన మనసు అంతా ఎక్కడ ఉంటుంది, ఆ ఆకలి నుంచి తప్పించుకోవడానికో, లేకపోతే ఈ ఉపవాసాన్ని బ్రేక్ చేయకుండా ఫలితం మాత్రం తారుమారు అవ్వకుండా మనం ఎలా ఆకలిని తీర్చుకోవచ్చో కొంతమంది చేస్తూ ఉంటారు. ఈ సగ్గుబియ్యంతో అవి చేసుకోవచ్చు, ఇవి చేసుకోవచ్చు అని. సగ్గుబియ్యంతో చేసుకుంటే ఉపవాసం ఎలా అవుతుంది? సగ్గుబియ్యంతో చేసుకుంటే తినగానే ఎనర్జీ ఇస్తుంది, అంతే తప్పించి ఏదో సగ్గుబియ్యాన్ని కనుక వాడితే ఉపవాసం బ్రేక్ అవుతుందంటండి. లేకపోతే మనం ఏదైనా పండ్లు తినొచ్చంట. అంటే మన ఆలోచన అంతా ఇవన్నీ తినటం అనేది కాదు విషయం. మనం ఉపవాసం ఉన్నప్పుడు మన మనసు ఎలా పనిచేస్తుంది, నిజంగా మనం ఉపవాసంతో ఇంద్రియ నిగ్రహాన్ని సాధించగలడానికి ఏమన్నా ఉపయోగపడుతూ ఉందా, మన మనోనిగ్రహం లేకపోవడం వల్ల మన ఆలోచన అంతా దాని మీదే ఉంటుందా, లేదు ఉపవాసం ఉన్నంతసేపు నిజంగా ఉపవాసం అనేటువంటి ఆ భగవంతుడి చింతనకి లేకపోతే మనసు ఆయన గురించి ధ్యానించడానికి కానీ ఏదైనా మనకి సహకరిస్తుందా అనేది మనం తెలుసుకోవాలి. అందుకని బాబా ఏమంటున్నారు, ఏదో చెప్పారు కాబట్టి ఏకాదశి రోజు ఉపవాసమో, లేకపోతే ఇంకోప్పుడు ఉపవాసమో, లేకపోతే వారంలో నియమంగా కొంతమంది ఉన్నారు, మంగళవారం ఒక దేవుడికి, గురువారం ఒక దేవుడికి, శుక్రవారం ఒక దేవుడికి, ఇలా చేసేవాళ్ళు బోల్డంత మంది ఉంటారు. మరి వీళ్ళందరికీ ఫలితం ఉంటుందా అంటే బాబా ఒక్కటే చెప్తున్నారు, నిత్య జీవితంలో మనోనిగ్రహం సాధించిన వారికి మాత్రమే, మనస్సును నిగ్రహించడం సాధించిన వారికి మాత్రమే ఉపవాసం అంటే ఫస్ట్ స్టెప్ దాటిన వాడికి రెండో స్టెప్ అయినటువంటి ఉపవాసం ఇంద్రియ నిగ్రహాన్ని సాధించడానికి పనికొస్తుంది. అలా కాకపోతే మిగిలిన వారికి ఉపవసించినప్పుడు రుచుల మీదకు మనసు పోతుంది కనుక వ్యర్థమే కాక అనర్థం కూడా. ఎలా అంటే ఇప్పుడు మనకి ఆకలి అవుతున్నప్పుడు మనసు దాని మీదకి వెళ్తుంది. ఆకలి లేని స్థితి ఉందనుకోండి,
మన ఎదురుగా ఏం పెట్టినా తినాలనిపించినప్పుడు అబ్బా నాకు అసలు ఇప్పుడు తినాలనే లేదు, కడుపు నిండుగా ఉంది అనే స్థాయి ఎలా ఉంటుంది మనకి? మన ముందు ఏం పెట్టినా కానీ మనసు దాని మీదకి వెళ్ళదు. అట్లా మనసు దాని మీదకి వెళ్లకుండా ఉండగలిగినప్పుడు ఉండే స్థితిను మనం కట్టి పెట్టుకొని కాలుతూ ఉన్నా కానీ లోపల కోరికలు ఏమో తినాలని ఉన్నా కానీ, లేకపోతే ఇప్పుడు ఉపవాసం చేస్తూ నెక్స్ట్ వీక్ మనం రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా తిందామని ఆలోచిస్తూ ఉంటామో, అంటే మనోనిగ్రహం సాధించలేనప్పుడు ఇవన్నీ వ్యర్థం. అందుకని బాబా ఏమంటున్నారు, ఇవన్నీ ఊరికే ఆచారంగా మూఢాచారాలుగా పాటించవద్దు. అందుకే ఆయన సాంప్రదాయం తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మిగిలిన వాళ్ళ గతంలో చేయలేదా అంటే అప్పటి వాళ్ళకున్న మానసిక స్థితి మనకుందా? అందుకని అవన్నీ కూడా కాలాన్ని బట్టి మనం చూసుకుంటూ ఉండాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి మిగిలిన వారికి అంటే మనోనిగ్రహం సాధించిన వారికి ఉపవసించినప్పుడు రుచుల మీదకి మనసు పోతుంది కనుక వ్యర్థమే కాక అనర్థం కూడా అంటున్నారు. ఉపయోగపడకపోగా అనర్థం అంటున్నారు. అందుకే సాయి తన భక్తులను ఉపవసించేవారు కాదు అంటున్నారు. మనం ఉపవాసం చేస్తేనేమో మనసు వాటి మీదకి వెళ్తుంది, దానివల్ల ఉపవాసం వ్యర్థమవుతుంది, పైగా అది అనర్థం కూడా అని. అందుకని బాబా ఏం చేసేవారట, తమ భక్తుల్ని ఉపవాసం ఉండనిచ్చేవారు కాదు. ఒకరోజు దాదా కేల్కర్తో ఆయన, అంటే ఇప్పుడు మనం మళ్ళీ ప్రశ్న వేసుకోవచ్చు, ఏమంటే మరి శాస్త్రంలో చెప్పినటువంటిది కరెక్టా, ఉపవాసం ఎందుకు మీరు వద్దంటున్నారు అంటే, ఉపవాసం అనే పదానికి మనం అర్థం తెలిసే ఈ ప్రశ్న వేస్తున్నామా అని ముందు మనం ప్రశ్న వేసుకోవాలి. ఉపవాసం అనేది ఏంటి, ఉపవాసంకి చెప్పినటువంటి దాన్ని మనం పాటించగలుగుతున్నామా, బాబా ఏం చెప్పారు, ఎందుకు చెప్పారు, నిజంగా ఇది జరుగుతూ ఉందా, ఉపవాసం ఉన్నప్పుడు మన మనసుతో వాటి గురించి ఆలోచన చేయకుండా ఉందా అనేది తెలుసుకున్నప్పుడు మనకి సమాధానం అక్కడే దొరుకుతుందన్నమాట. అందుకే సాయి తన భక్తులను ఉపవాసం ఉండనిచ్చేవారు కాదు. ఒకరోజు దాదా కేల్కర్తో ఆయన, ఇప్పుడు సిమోగా పండుగలు కదా, బిడ్డలను ఉపవసించనివ్వు అన్నారు. అంటే ఏదైనా పండుగ వచ్చినప్పుడు కూడా బాగా ముందే హెచ్చరించేవారు, ఇప్పుడు సిమోగా పండుగలు కదా, బిడ్డలను ఉపవసించనివ్వు అనేవారు. ఆయన మాటలు ఎవరికీ అర్థం కాలేదు. కొద్దిసేపట్లో శ్రీమతి గోఖలే షిరిడీ చేరి కేల్కర్ ఇంట్లో సామాను పెట్టి మసీదుకు చేరింది. శ్రీమతి గోఖలే షిరిడీ చేరిందట. ఆవిడేం చేశారు, కేల్కర్ ఇంటికి వెళ్ళి వారింట్లో సామాను పెట్టి బాబా దర్శనం కోసం మసీదు చేరింది. అప్పుడు సాయి నెమ్మదిగా, ఈ ఉపవాసము తపవాసం ఎందుకు, దాదా కేల్కర్ ఇంటికి వెళ్ళి పోడీలు చేసి మనము తినాలి అన్నారు. చూడండి బాబా ఎంత గమ్మత్తో. ఆవిడ ఆలోచనని ఆయనకి తెలియదు ఏమైనా ఉంటుందా, మన మనసులో ఉండి మనలో అంతా నడిపించేది ఆయనే అయినప్పుడు, మనలో ఉన్న ప్రతి అణువులోనూ ఆయన చైతన్య స్వరూపంగా నిండి ఉన్నప్పుడు మనం చేసే ఆలోచనకి తెలియకుండా ఎలా ఉంటుంది. అందుకని బాబా ఆవిడతో ఏమంటున్నారు, అమ్మాయి ఉపవాసం తపవాసం ఎందుకు, దాదా కేల్కర్ ఇంటికి వెళ్ళి పోడీలు చేసి, అంటే పోడీలు అంటే బొబ్బట్లు అనమాట, పోడీలు చేసి మనము తినాలి, దాదాకు అతని బిడ్డలకు కూడా పెట్టాలి అన్నారు. చూడండి గమ్మత్తు, ఆయన మాట్లాడే ప్రతి మాటలో ఎంత పర్ఫెక్షన్ ఉంటుంది అంటే, ఓ పక్క నుంచి ఏమో నువ్వు ఉపవాసం చేయాలని వచ్చావు కానీ అలాంటివి చేయకు, ఉపవాసం వల్ల ఏం ఉపయోగం లేదు, ఉపవాసం తపవాసం వల్ల ఎందుకు, అంతేకాకుండా నువ్వు కేల్కర్ ఇంటికి వెళ్ళి పోళీలు చేసి పెట్టాలంటే నువ్వు వంట చేసి పోళీలు చేయాలి, అంతేకాకుండా తినాలి, దాదాకు అంటే దాదా కేల్కర్కు అతని బిడ్డలకు కూడా పెట్టాలి అన్నారు. ఆశ్చర్యం అనిపించింది. ఆవిడ షిరిడీలో అంటే వాళ్ళ ఇంట్లో ఒక రోజు 2 రోజులు ఉండటానికి ఆ సామాన్లు అక్కడ పెట్టుకుంటే బాబా అంటారు, నువ్వు ఇంటికి వెళ్ళి పోళీలు చేసి వాళ్ళకి పెట్టి తినాలి మనం కూడా అన్నారు. సరిగ్గా అదే సమయంలో కేల్కర్ భార్య బహిష్టు అయింది. ఇంట్లో వంట చేసేవారు ఎవరూ లేరు కనుక శ్రీమతి గోఖలేనే ఆ ఇంట్లో వంట చేసి ఆ కుటుంబానికి పెట్టి తినవలసి వచ్చింది. అంటే చూడండి ఎంత గమ్మత్తు, బాబాకి ఎలాంటి విషయాలు ఏ మైన్యూట్ స్థాయి వరకు, అంటే ఆ ఇంట్లో దాదా కేల్కర్ భార్య ఇప్పుడు దూరంగా ఉండబోతోంది, ఆవిడ వంట చేయదు కాబట్టి నువ్వే వంట చేసి పెట్టి ఆ బిడ్డలకి పెట్టి నువ్వు తినాలి అని చెప్తున్నారు. అంటే ఆ ఇంట్లో జరగబోయేది, అంటే ఆ భార్యలు, ఆ దాదా కేల్కర్ భార్యకి జరగబోయే శారీరక మార్పు గురించి కూడా, అంటే అంత చిన్న వాటి విషయాలు కూడా బాబాకి ఎంత క్షుణ్ణంగా తెలుసుంటాయి. అంటే ఆయన మాట్లాడే ప్రతి మాట అసలు ఈ సృష్టిలో ఇంకా ఆయనకి తెలియదు ఏమన్నా ఉంటుందా. అంటే ఆవిడ అలా దూరంగా ఉండిపోతుంది కాబట్టి ఆవిడ వంట చేయడానికి కుదరదు కాబట్టి నువ్వే వెళ్ళి వంట చేసి పెట్టాలని ఆవిడ మసీదుకి రాగానే బాబా చెప్తూ ఉన్నారనమాట. సరిగ్గా ఆవిడ ఇంటికి వెళ్ళేసరికి అలానే జరిగింది. అందుకని శ్రీమతి గోఖలేనే ఆ ఇంట్లో వంట చేసి ఆ కుటుంబానికి పెట్టి తినవలసి వచ్చింది. నిజానికి ఆమె మొదట షిరిడీ వెళ్ళి సాయి సన్నిధిలో 3 రోజులు ఉపవసించాలనుకున్నదట.
అంటే బాబా దగ్గరికి వెళ్ళి 3 రోజులు ఉపవాసం చేయాలనుకొని పాపం వాడి సంకల్పంతో వచ్చింది. సామాన్ పెట్టి బాబా దగ్గరికి వెళ్ళగానే బాబా అన్నారు, అమ్మాయి ఉపవాసం తపవాసం ఎందుకు, మనం హాయిగా దాదా ఇంటికి వెళ్ళి వంట చేసి పిల్లలకు కూడా ఆ పోళీలు పెట్టి తినాలి అన్నారు. అంటే బాబా ఎందుకు ఉపవాసాన్ని వద్దన్నారు అనే దాన్ని మనం ఆలోచించుకోవాలి. ఆయన సాంప్రదాయంలో మంత్రానికి ఎందుకు ప్రాధాన్యత లేదు, నామాన్ని ఎందుకు సహస్రనామం చేస్తూ ఉన్న రామదాసుకి మనసు సంస్కరింపబడలేదు అంటే అర్థం భావం తెలియకుండా ఒక మ్యూజిక్ ప్లేయర్ లాగా మనం 100 సార్లు దాన్ని రిసైడ్ చేసినా కానీ మనకి ఏ ప్రయోజనము ఉండదు అని ఆయన హెచ్చరిస్తున్నారు. అంతకంటే కూడా రోజుకి ఒక్క నామాన్ని భావయుక్తంగా చేయి. అన్ని జీవుల్లో ఆయనే ఉన్నాడు, విశ్వమంతా విష్ణు స్వరూపమే అనగానే ఏ జీవిని చూసినా ఆయన స్వరూపంగా మనకు కనపడగలుగుతుందా? అలా లేనప్పుడు మనం రోజు ఎన్నిసార్లు ఆయన నువ్వే ఉన్నదంతా అని, విశ్వమంతా నువ్వే అని మనం ఎంత కీర్తించినా కానీ పక్కకు రాగానే మళ్ళీ ప్రతి జీవిని వేరుగా చూస్తూనే తిడుతూ ఉన్నాం కదా, లేకపోతే ఇంకో మాట అంటూ ఉన్నాం కదా. మరి ఇందాక మనం స్తుతించింది ఎవరిని అంటే మనం బాబా మాస్టర్ గారు అంటారు, మనం ఆయన ముందు బొంకుతున్నామా అంటారు. అంటే బాబా ఉన్నదంతా నువ్వే అంటున్నావు, పక్కకు రాగానే వాడిట్లా వీటిలా తిడుతూ ఉన్నావు. అంటే ఇప్పుడు నువ్వు తిట్టింది ఎవరిని? ఇంతకు ముందే కదా అన్ని రూపాల్లో ఆయనే ఉన్నాడని అంటూ ఉన్నావు, ఈ రూపాలన్నీ నీవే అన్నావు కదా, మరి ఇప్పుడు నువ్వు తిట్టింది ఎవరిని? అంటే జీవితంలో మనం మాట్లాడే మనం చేసే స్తోత్రంలోని కానీ నామాల్లో కానీ సహస్రనామాల్లోని అర్థం కూడా తెలుసుకోకుండా చేయటం వల్ల మనకి ఉపయోగం ఏమీ ఉండకపోవడానికి కారణం అదనమాట. అందుకు బాబా ఏమన్నారు, రోజుకి ఒక్క నామమైన భావయుక్తంగా చేయి అని. అంటే ఆయన సాంప్రదాయం ఏంటో మనం తెలుసుకోవటం ముఖ్యం. అంతకుముందు కూడా చెప్పుకున్న మంత్రం కాదు, మనస్సంతా కూడా నా మీద నిలుపు. కృష్ణ భగవానుడు ఏదైతే చెప్పాడో అనన్యంగా నా గురించి చింతన చేయి అని చెప్పిన దాన్ని కూడా బాబా తన గురువు ఎటువంటి సాధన చేయించారో అలానే చెప్పారనమాట. అది మనం తెలుసుకోవాల్సింది బాబా సాంప్రదాయంలోనివి. ఒకసారి దీక్షిత్ యావత్ జీవితము రాత్రి ఉపవసించాలని నిశ్చయించుకున్నాడు. కాకా దీక్షిత్ కూడా అనుకున్నాడంట, ఇక నుంచి నేను రోజు రాత్రి ఉపవాసం ఉండాలని నిశ్చయించుకున్నాడు. నాటి సాయంత్రం అతడు మసీదు చేరగానే సాయి, రాత్రి భోజనానికి ఏం చేస్తావు అన్నారు. చూడండి ఎంత గమ్మత్తో. ఆయన ఏమైనా నిజంగా అంత తినేవారా? ఏదో భిక్ష తెచ్చుకున్న వాటిలోంచి 3 ముద్దలు దీన్ని మిగిలింది అన్ని జీవులకి ఇచ్చేసేవారు. అట్లాంటి ఆయన దీక్షిత్ ఉపవాసం ఉండాలనుకుని మసీదుకి వస్తే ఏదో భోజనం మీద అంత రోజు ప్లాన్ చేసుకుని తినేవారిలాగా అడుగుతున్నారు. రాత్రి భోజనానికి ఏం చేయిస్తావు అన్నారు. మీరు ఏది చేయించమంటే అది అన్నాడు దీక్షిత్. ఇదండి గుర్తుపెట్టుకోవాల్సింది మనం. గురుభక్తుడు ఎలా ఉంటాడంటే, బాబా నీ చేయిస్తానని చెప్పలా, బాబా మీరు ఏది చేయించమంటే అది అన్నారు. అంటే ఒక నిజమైన గురుభక్తుడికి సహజంగా వచ్చే స్థితి ఎలా ఉంటుందంటే ఇగో ఈ దీక్షిత్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి మనకి తెలుస్తుంది అనమాట. అలానే ఒకసారి బాబా దగ్గరికి ఒక భక్తుడు వస్తారు. బాబా అప్పుడు దర్శనం కోసం వస్తే ఆయన వచ్చి పాపం ఉండాలనుకున్నాడు. అయినా కానీ బాబా అడిగారు వెంటనే, ఎప్పుడు వెళ్తున్నావంటే, బాబా నేను 3 రోజులు ఉండాలని వచ్చానని చెప్పాలి ఆయన. బాబా మీరు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు అన్నారట. అంటే ఎప్పుడు కూడా ఆయన యొక్క నిర్ణయానికి వదిలేయాలి. అందుకని ఇక్కడ ఈరోజు రాత్రి భోజనానికి ఏం చేస్తావు అన్నారు. మీరు ఏది చేయించమంటే అది అన్నాడు దీక్షిత్. అప్పుడు బాబా మామూలే రొట్టెలు కూర చేయించి అక్కడే నైవేద్యం పెట్టి నీవు తిను అన్నారు బాబా. చూడండి, అంటే ఇతను ఉపవాసం చేయాలనుకున్నాడు ఇక నుంచి ప్రతిరోజు రాత్రి. అందుకని బాబా ఏం చేశారు, మరి నువ్వు ఉపవాసం మానుకో అని చెప్పకుండా ఈరోజు రాత్రికి భోజనానికి ఏం చేస్తావు అని అడుగుతూనే నువ్వు మామూలు రోజులాగే రొట్టెను కూరలు చేయించి అక్కడే నైవేద్యం ఇచ్చేసి నీవు కూడా తిను అన్నారు. బాబా ఈరోజు అలానే చేస్తాను, రేపటి నుంచి రాత్రి భోజనం చేయను అన్నాడు దీక్షిత్. ఈరోజు చెప్పారు కాబట్టి ఈరోజు భోజనం చేస్తాను, రేపటి నుంచి నేను రాత్రిపూట భోజనం చేయదలుచుకోలేదని చెప్పాడు. బాబా అప్పుడేమి మాట్లాడేది కానీ రోజు సాయంత్రం అలానే హెచ్చరిస్తున్నారు. అంతటితో ఆ నియమం మానుకున్నాడు దీక్షిత్. అంటే బాబా చెప్పకుండా అతను రోజు ఇదే చెప్తున్నారు, ఏం చేస్తావు వండి అక్కడే నివేదన పెట్టి నువ్వు కూడా తిను అని. అతనికి అర్థమైపోయింది బాబా నా చేత ఉపవాసం చేయనివ్వరు అనుకొని అతను ఆ నియమం మానుకున్నాడు. ఒకరోజు అందరూ ఆరతికి మసీదుకి వెళ్ళినప్పుడు బల్వంత్ నాచనీయుని వెళ్ళి భోజనం చేయమన్నారు బాబా. ఒకరోజు సాయంత్రం ఆరతి సమయానికి మసీదుకి వెళ్ళినప్పుడు బల్వంత్ నాచనీయుని వెళ్ళి భోజనం చేయమన్నారు బాబా. బల్వంత్ నాచనీకి ఆ టైంకి భోజనం చేసే అలవాటు అనమాట, ఆకలితో ఉన్నాడు. అందుకని బాబా ఏం చేశారు, అతను ఒక్కడిని పిలిచి వెళ్ళి భోజనం చేయమన్నారు. పైగా ఆ రోజు ఏకాదశి. సాటి భక్తులిద్దరూ ఉపవసిస్తుంటే తాను తినడం బాగుండదని అతను ఆ రోజు భోజనం చేయను అన్నాడు. చూడండి, మనకు కూడా వస్తుంది ఈ ఇరకాటం. మనం ఎవరన్నా ఇద్దరు ముగ్గురు భక్తులతో ఉన్నామంటే వాళ్ళిద్దరు ఉపవాసం చేస్తుంటే మనం చక్కగా బిర్యానీ చేసుకొని తిన్నాం అనుకోండి,
మనకు అనిపిస్తుంది, వాళ్ళిద్దరూ అంత భక్తితో ఉపవాసం చేస్తుంటే మనం మాత్రం ఎందుకు ఉండాలి, మనం కూడా చేద్దాం అనిపిస్తుంది. అంతే తప్పించి మనం ఇందాక అనుకున్నట్టుగా ఉపవాసం తెలిసి కానీ, లేకపోతే నిగ్రహం సాధించామని కానీ, లేదా దానికోసం చేస్తున్నామని కానీ మనకు ఉండదు. అందుకని ఈ బల్వంత్ నాంచిన కూడా ఏమనుకున్నాడు, తనతో పాటు వచ్చిన వాళ్ళిద్దరూ ఉపవసిస్తూ ఉన్నారు ఏకాదశి కాబట్టి తాను తినడం బాగుండదని అతడు ఆ రోజు భోజనం చేయను అన్నాడు. నిజానికి అతను ఎన్నడూ ఉపవసించడు. ఈరోజు మిత్రుల వల్ల అంటే వాళ్ళిద్దరూ ఉపవాసం చేస్తున్నారు కాబట్టి తను తింటే బాగుండదని చేయదలుచుకోలేదు. కానీ అతను ఎప్పుడు కూడా ఉపవాసం చేసిన వాడు కాదు. సరే, బాబా అతని సహచరులను చూపి, వీరు పిచ్చివాళ్ళు, నీవైనా వాడాకపోయి భోజనం చేసిరా అన్నారు. చూడండి, బాబా ఎట్లా మందలిస్తున్నారు, ఎట్లా హెచ్చరిస్తున్నారో మనం గమనించాలి. మనం కనుక ఆయనకంటే ఎక్కువ మనం తెలుసుకున్నాం అనుకుంటే ఇక మనం సత్సంగానికి కూడా రావక్కర్లేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, అదేంటి నేను ఉపవాసం చేస్తుంటే బాబా వద్దు అంటున్నారు అని మనం ఇలాంటి మార్గంలో ఏదైనా మాట్లాడుకుంటున్నామంటే అంటే అర్థం ఏంటి, మనకి బాబా కంటే ఎక్కువ తెలుసు అనే భావం మనకి తెలియకుండానే ఏర్పడినట్టు అనమాట. ఎందుకు బాబా చెప్పారని ఇందాక మనం ముందు చెప్పుకున్నాం. అలాగే ఈ బల్వంత్ నాంచినికి ఎందుకు బాబా ఇలా చెప్తున్నారు అంటే, బాబా పైగా వాళ్ళిద్దరిని చూపి ఏమంటున్నారట, వీరు పిచ్చివాళ్ళు, వీళ్ళిద్దరు ఉపవాసం చేస్తున్నారే, వీరు పిచ్చివాళ్ళు, నీవైనా వాడాకపోయి భోజనం చేసిరా అన్నారు. సరే, ఇతను ఇంక బాబా ఎన్నిసార్లు చెప్పారు కాబట్టి వెళ్తే వంటవాడి చికాకు పడి ఆరతైతేనే భోజనం పెడతానన్నాడు. బాబానేమో నువ్వు వెళ్ళి భోజనం చేసిరా అంటే ఇతను భోజనానికి వెళ్తే అక్కడ వంటవాడి చికాకు పడి ఆరతైతేనే భోజనం పెడతానన్నాడు. నాచిన మసీదుకి చేరగానే భోజనం చేశావా అన్నారు బాబా. చూడండి, బాబా ఎంత అంటే ఒక భక్తుడిని ఇంత దృష్టి పెట్టి నువ్వు భోజనం చేశావా అని అడగటం మనకు కనపడుతుందా? కానీ బాబా ఇతను అడుగుతూ ఉన్నారు. అతను జరిగింది చెప్పగా అంటే వంటవాడు పెట్టలేదని చెప్పకుండా ఆరతయ్యాక తింటాను బాబా అన్నారు. బాబా పట్టుదలగా భోజనం అయ్యాకే ఆరత జరుగుతుంది అన్నారు. వంటవాడు వడ్డించక తప్పలేదు. భోజనం తర్వాత నాచనే చేత తాంబూలం తినిపించారు బాబా. అంటే ఒకవేళ ఈ భక్తుల పరిస్థితుల్లోనే మనం ఉన్నాం అనుకోండి, బాగా ఆకలితో ఉన్నాం, మనం ఎప్పుడు ఉపవాసం చేయలేదు, కానీ పేరుకి ఏదో పక్కన వాళ్ళు చేస్తున్నారు, మనం కనుక ఇప్పుడు భోజనం చేస్తే బాగుండదు కనుక అని మనం నిగ్రహించుకుంటూ ఉంటే నిజంగా హారతిలో ఉన్నా కానీ మన మనసు ఒక్క నిమిషం కూడా దాని మీద ఫోకస్ అవ్వదన్నమాట. ఎంతసేపటికి మనకి ఆకలి అవుతూ ఉంటే మన మనసు ఆకలి తీర్చుకోవడానికే పోతుందన్నమాట. అందుకని బాబా ఏం చేశారు, వీడు హారతిలో ఉన్నా వీడి మనసు నిలవదు. దానికంటే వీడు తృప్తిగా తినేసి వచ్చాడు అనుకోండి, వాడు చక్కగా బాబా దర్శనం చేసుకుంటానో లేదా ఆ హారతిలోనో ఆయన దృష్టి పెట్టగలడు అనమాట. అందుకని బాబా మందరించి అతను భోజనం చేసేటివి చేశారు. అంతేకాకుండా ఏమంటూ ఉన్నారు చేసిన వాళ్ళని, ఒరే వీరు పిచ్చివాళ్ళు, నువ్వైనా వాడకపోయి అంటే వీడు చెప్పినా వినరు, వీళ్ళు పిచ్చివాళ్ళు, నువ్వైనా వాడకపోయి భోజనం చేసిరా అన్నారు. భోజనం చేసిన తర్వాత నాచనే చేత తాంబూలం తినిపించారు బాబా. శ్యామ బాబాతో బాగా చనువుగా ఉండేవాడు కాబట్టి తరచుగా ద్వారకలో 50 కోట్ల మంది యాదవులు ఉండేవారని, రామునికి యుద్ధంలో సహాయంగా 1 కోటి మంది వానరులు ఒకచోట చేరారని వ్రాశారు. అది నిజమేనా అని అడిగాడు. శ్యామకి బాబా దగ్గర బాగా చనువు ఉండేది కాబట్టి ఆయన ఏమని అడిగాడట బాబాని, బాబా ద్వారకలో కృష్ణుడున్న సమయంలో 50 కోట్ల మంది యాదవులు ఉండేవారని, రామాయణ కాలంలో రామునికి యుద్ధంలో సహాయంగా 1 కోటి మంది వానరులు ఒకచోట చేరారని వ్రాశారు. అది నిజమేనా? 1 కోటి మంది వానరులు అంటే వీళ్ళందరూ ఎక్కడ నుండి ఉంటారు? ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కారా, చెట్టు మీద ఎక్కారా? అసలు ఇది సాధ్యమేనా? వాళ్ళందరూ ఒక చోటకి చేరారని రాశారు 1 కోటి మంది వానరులు, ఇదంతా అసలు సహజమేనా? ఇది నిజంగా జరిగిందా అని అడిగారట. అని అడిగితే సాయి, నిజమే, రాముడు కృష్ణుడు అవతరించింది కూడా నిజమే, వారంతా చీమల పుట్టల్లా ఒకరిపైన ఒకరు ఉన్నారు, ఒకరిపైన ఒకరు చేరారు అన్నారు. బాబా ఏం చెప్తున్నారు? బాబాని అడిగితే, బాబా ఇది నిజమేనా అడిగితే సాయి, నిజమే, రాముడు కృష్ణుడు అవతరించింది కూడా నిజమే, వారంతా చీమల పుట్టల్లా ఒకరిపైన ఒకరు చేరారు అన్నారు. అతడు చూసినట్లే చెప్తున్నారే అంటే అప్పుడు బాబా అన్నారు, అవును చూశాను, నాకు నీకు ఎన్నో జన్మలు గడిచాయి, నాకన్నీ గుర్తున్నాయి, నీకు లేవు, ఇప్పుడు ఎలా ఉన్నానో అప్పుడు అలానే ఉన్నాను అన్నారు. అడిగేటప్పుడేమో బాబాని అడిగారు. బాబా ఏం చెప్పారు? నిజమే,
వాళ్ళ రాముడు అవతరించింది, కృష్ణుడు అవతరించింది నిజమే. వాళ్ళంతా కూడా ఈ వానరులు వీళ్ళంతా కూడా చీమల పుట్టుల్లా ఒకరిపైన ఒకరు చేరారు అని అన్నాడు. అనగానే సరే ఏదో చెప్తావు అనుకుంటే నువ్వు నిజంగా చూసినట్టే చెప్తున్నావే అని అడిగాడట ఆయన. అంటే అంత చనువు బాబా దగ్గర. అప్పుడు బాబా అన్నారు, అవును చూశాను, నాకు నీకు ఎన్నో జన్మలు గడిచాయి, నాకు అన్నీ గుర్తున్నాయి, నీకు లేవు అన్నారు. అంటే మనం ప్రతి జన్మలోనూ దేహంతో మాత్రమే మన ఐడెంటిటీని గుర్తుపెట్టుకుంటాం కాబట్టి ఆ దేహానికి సంబంధించిందే గుర్తుంటుంది తప్పించి మనకి సాయిలాగా ఎప్పుడు ఉండే చైతన్యతత్వం పరమాత్మతత్వం కాదు కాబట్టి మనకి అలాంటివి గుర్తుండవు. అంటే సాయి మళ్ళీ చెప్తున్నారు, ఒరే నేను ఈ రూపమే అనుకుంటున్నావేమో, అందుకే అడుగుతున్నాడు, నీకు అన్నీ గుర్తున్నట్టు చెప్తున్నావే అన్నారు. అంటే మళ్ళీ ఆయన దేహమైన భావం ఉంది. అందుకని బాబా ఏం చెప్తున్నారు, నేను ఎప్పుడూ ఉండే తత్వమే, ఎప్పుడూ సృష్టికి ఆధారమైన చైతన్యం ఈ అందరి మహాత్మ రూపంలో ఏదైతే అవతరిస్తూ ఉంటుందో ఆ పరమాత్మ స్వరూపమే. కాబట్టి బాబా ఏమన్నారు, నేను అప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, నువ్వు కూడా ఉన్నావు కానీ నీకు అవన్నీ గుర్తులేవు అని చెప్తూ ఉన్నారనమాట. అందుకే సాయి ఈ షిరిడిలో ఉన్న 5.5 అడుగుల శరీరమే సాయి అనుకుంటే వారికి నేను తెలియనట్లే అన్నారు. ఎదురుగా ఉండి బాబా రూపాన్ని చూసి బాబా అనుకునే వారిని కూడా బాబా మళ్ళీ దూరంగా పంపించి వాళ్ళకి ఆ భావాన్ని సంస్కరించేవారనమాట. ఎందుకని అలా కనుకైతే మన భావం అంతా ఆ రూపానికి పరిమితం అయిపోతుంది. అన్ని జీవుల్లో ఆయన చూడటం సాధ్యం కాదు, ఆ రూపానికే పరిమితం అయిపోతుంది. నాకు నీకు ఎన్నో జన్మలు గడిచాయి, నాకు అన్నీ గుర్తున్నాయి, నీకు లేవు. ఇప్పుడు ఎలా ఉన్నానో అప్పుడు అలానే ఉన్నాను అన్నారు. మరోసారి ఇతడే శ్యామాని అడుగుతున్నాడు, బ్రహ్మలోకము మొదలగు ఉంటే తనకు చూపమని పట్టుబట్టాడు. బాబా లోకాలు ఇవన్నీ ఉన్నాయన్నారు కదా, బ్రహ్మలోకము, తర్వాత కైలాసము, వైకుంఠం ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ లోకాలు ఉన్నాయా నిజంగా, ఉంటే నాకు చూపిస్తావా అని చూపించమని చెప్పి పట్టుబట్టాడట. అప్పుడు బాబా ఏమన్నారు, భగవంతుని ముందు అవి అల్పాలని, అంటే లోకాలు ఇవన్నీ అల్పాలని, అశాశ్వతములని, వాటిని పట్టించుకోవద్దని చెప్పిన అతడు వినలేదు. మందరించి చెప్పారనమాట బాబా. ఏమన్నారు, మరి ఎందుకు అవన్నీ లోకాలు ఇవన్నీ, భగవంతుని ముందు కూడా అవన్నీ అల్పాలు, అశాశ్వతాలు, వాటిని పట్టించుకోవద్దు అని చెప్పినా అతడు వినలేదు. బాబా అతన్ని కళ్ళు మూసుకోమన్నాడు. అతనికి ఆయా లోకాలు కనిపిస్తూ ఉంటే బాబా సత్యలోకంలో బ్రహ్మను, వైకుంఠంలో విష్ణువును, కైలాసంలో శివుణ్ణి చూపి మనం కోరవలసినది వీటికి అతీతమైనది అన్నారు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఎవరన్నా ఇప్పటి వరకు మనకి ఇలాంటి మాట చెప్పిన మహాత్ముని మనం చూసామా? మనకేదో లోకం, ఆయన ఇంకేముంది లోకం వచ్చేస్తే చాలు, లేకపోతే అది వచ్చేస్తే చాలు అని చెప్పడమే కానీ, అడిగిన శ్యామకి కళ్ళు మూసుకున్న తర్వాత అతనికి బాబా యోగ దృష్టిలాగా అతనికి ప్రసాదించి అతనికి ఆ లోకాలు చూపిస్తూ, లోకాలనే కాకుండా ఆ లోకాధిపతుల్ని కూడా చూపిస్తూ, బ్రహ్మలోకంలో బ్రహ్మను, వైకుంఠంలో విష్ణువును, కైలాసంలో శివుణ్ణి చూపి, ఒరే మీరు కోరవలసింది వీటికి అతీతమైనది అన్నారు. ఏంటి గమ్మత్తు అసలు, మనకి ఇంకా వీటికంటే పైనే ఉంటుంది, మనకి లోకాలు వస్తే చాలు, వాళ్ళని దర్శనం చేసుకుంటే చాలు అనుకుంటున్నాం కదా. కానీ బాబా ఏమన్నారు, మీరు కోరవలసింది వీటికి అతీతమైనది. మనం ఎన్నో కథలు పురాణాల్లో ఇంటి విన్నా కానీ, రాక్షసులు ఘోరమైన తపస్సు చేసి భగవంతుని దర్శనం పొందినా కానీ వాళ్ళలో రాక్షసత్వం ఇంత మాత్రం కూడా పోకుండా, చూడండి గమ్మత్తు, మనం కథలుగా విన్నాం కానీ వాటి గురించి ఎప్పుడు మనం ఆలోచించలేదు. మనం తెలుసుకున్న కథల్లో, పురాణ కథల్లో ఎంతోమంది రాక్షసులు గొప్ప గొప్ప ఘోర ఘోర తపస్సులు చేసి భగవంతుడు సాక్షాత్కారం పొంది వాళ్ళ నుంచి, బ్రహ్మ నుంచి, శివుడి నుంచో, లేకపోతే ఇంకొకళ్ళ నుంచో ఎన్నో వరాలు పొందారు. అలానే వాళ్ళని తీసేయడానికి లేదు, వాళ్ళు మహర్షుల కంటే కూడా ఇంకా గట్టిగా చేశారట తపస్సులు. కాకపోతే వాళ్ళు సత్వగుణంతో కాకుండా రజోతమో గుణాలతో చేసి పక్కన వాళ్ళ వినాశనాన్ని వాటిని కోరుకున్నారు. మహర్షులు వాళ్ళందరేమో సాత్వికతతోటి చేసి సత్వగుణంతో వాళ్ళు మిగిలిన వాళ్ళందరికీ పూజనీయులయ్యే స్థితికి వారు వచ్చారు అంటారు మహర్షి గారు. అందుకని ఏమంటున్నారు, ఒరే దర్శనం చేత మాత్రానే మీకు ఒరిగేది ఏమీ లేదు అది చెప్తుంది మీరు ఈ లోకాలను పొందటం వల్ల. మరి పొందవలసింది ఏంటి అంటే, అంతటా తానే అనేటువంటి చైతన్యం, అంతటా ఉన్న చైతన్యమే తనలోనూ ఉంది, తను ఈ దేహానికి పరిమితుడిని కాదు అని పొందవలసినటువంటి ఆత్మజ్ఞానం అది పొందారు. కాబట్టి మహర్షులు ఎవరి ముందు మళ్ళీ దేవరించి కానీ, లేకపోతే వాళ్ళు ఇంకొకటి చేయాల్సిన పని కానీ లేకుండా వాళ్ళు ఎప్పుడు నిత్య సంతృప్తులై మిగిలిన వాళ్ళందరికీ కూడా, దేవతలకు సైత్యం వాళ్ళు పూజలయ్యి ఉన్నారు. ఇంత ఘోర తపస్సులు, గొప్ప గొప్ప తపస్సులు చేసి వరాలు పొందిన రావణుడు, హిరణ్యాక్షుడు, లేకపోతే తారకాసురుడు ఇట్లాంటి ఘోరమైన తపస్సులు చేశారు. మామూలుగా వినటానికి కూడా సాధ్యం కాదు మనకి.
ఒకడు మోకాళ్ళ మీద చేశాడు, ఒకటి మునివేళ్ళ మీద చేశాడు, ఒకటి తలకిందులకు చేశాడు, ఒకటి చెట్టు మీద చేశాడు. ఇట్లా ఉంటాయి తపస్సులు వింటూ ఉంటే. ఇదేంటి అసలు ఇది సాధ్యమా అనిపిస్తుంది. అలా చేసి కూడా భగవంతుడి సాక్షాత్కారం ప్రత్యక్ష దర్శనం పొందిన తర్వాత కూడా వాళ్ళలో ఎటువంటి మార్పు లేదంటే బాబా మనల్ని హెచ్చరిస్తున్నారు, ఒరే మనం కోరవలసింది ఇవి కాదు, వీటికి అతీతమైనది అని. మనకి ఏముంది, ఆ దర్శనం అయితే చాలండి. అయితే ఏమవుతుంది అంటే మనం ఏం కోరుకోవాలో కూడా తెలియని స్థితిలో ఉంటుందన్నమాట. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మన మీద దయ తెలిసి బాబా దర్శనం ఇస్తే ఏం కోరుకుంటాం? ఇప్పుడు మనం ఇప్పుడున్న కష్టాన్ని చెప్పుకుంటాం తప్పించి ఇంకేం కోరుకోం. అందుకే రేగేలాగా బాబా అన్ని జన్మల్లోనూ నువ్వు నాకు తోడుని నడిపించాలి అని కోరుకునే కోరికను తెలుసుకోవడానికి మనకి సత్సంగం ఉపయోగపడింది, లీల మనకు ఉపయోగపడింది అనమాట. అవి మనం తెలుసుకోవాల్సింది. తద్వారా మనం ఆయన సన్నిధిలో ఆయన యొక్క అనుగ్రహంతో మనం ఈ దేహభావం నుండి, బాబా ఎలా అయితే చెప్పారో నా గురువు నన్ను ఈ దేహం నుంచి ఎప్పుడో తీసేశారు అని, అంటే ఏంటి, ఆయన ఎప్పుడూ ఉండే ఆత్మతత్వంగా, నిత్య చైతన్యతత్వంగా, పరమాత్మతత్వంగానే ఆయన ఉన్నారు. అటువంటి స్థితినే మనకి ప్రసాదించాలని మనం కోరవలసింది కూడా. మనం అనుకునే ముక్తి అంటే ఈ దేహమే నేను అన్న బంధం నుంచి విడిపడి అంతటా ఉన్న చైతన్యమే, ఆ చైతన్యమే మనం అని తెలుసుకోవటమే ముక్తి. అంటే ఈ కర్మబంధం నుంచి, ఈ దేహబంధం నుంచి కూడా విముక్తులం అవటమే ముక్తి. అంతే తప్పించి మనం కోరవలసింది ఈ లోకాలని వీటిని కాదు అని చెప్పి బాబా శ్యామకి చెప్తూ ఉన్నారు. అంటే ఆ లోకాల కంటే, వాటి దర్శనం కంటే, వాళ్ళ దర్శనం కంటే కూడా మనం పొందవలసింది ఎంతో పైన ఉన్నతమైనది అని చెప్తున్నారు బాబా. నాగ్పూర్ జిల్లాకు చెందిన భీష్మకు 1908లో ఒక రాత్రి కలలో ఒక నల్లని సద్బ్రాహ్మణుడు దర్శనమిచ్చి ఒక కాగితం మీద సచ్చిదానంద అన్న మంత్రం చూపాడు. మనం చెప్పుకున్న తన భక్తుల్ని బాబాని అనేక రీతిలో వారిని రప్పించుకునేవారు. కొంతమందికి స్వప్నంలో కనపడి చెప్పేవారు, కొంతమందికి వేరే భక్తుల చేత పిలిపించేవారు. ఇవన్నీ ఎలా జరిగి ఉంటాయి అంటే, గతంలో కనుక వాళ్ళు గురుసేవ చేసుకొని ఆ మార్గంలో ఉండుంటే బాబా వాళ్ళని పిలిపించుకునేవారు అని మనం చెప్పుకున్నాం. మనం కూడా ఇప్పుడు ఇలా సత్సంగాలు చేసుకుంటూ మనం ఈ గురు సాంప్రదాయాన్ని, గురు మార్గాన్ని కనుక మనం పాటిస్తూ ఉంటే మళ్ళీ ఆ మహాత్ములు ఎక్కడ అవతరించినా మనకి దగ్గరలో ఉన్న మనల్ని అలా పిలిపించుకునేదిగా మనం తయారవుతాం అనమాట. అందుకని గురుసేవ చేసుకుంటూ ఉంటే కలిగే మేలది. అందుకని వాళ్ళు ఎప్పుడు అవతరించినా కానీ మళ్ళీ భక్తుల్ని ఆయనే పిలిపించుకునేవారు. అట్లా ఈ నాగ్పూర్ జిల్లాకు చెందిన భీష్మకు ఒక రాత్రి కల్లో కనిపించి, ఎట్లా కనిపించారట, ఒక నల్లని సద్బ్రాహ్మణుడు దర్శనమిచ్చి ఒక కాగితం మీద సచ్చిదానంద అన్న మంత్రం చూపాడు. అది స్వప్నంలో అతనికి. తర్వాత అతను ఒక సాధువుని అడిగితే అది అతని సద్గురునామం అని చెప్పాడు. ఈ భీష్మకు అర్థం కాల సచ్చిదానంద అన్న మంత్రమును. దాని కింద మంత్రవా శిఖావా అనేది ఒకటి మరాఠీలో రాశారనమాట. అయితే అతనికి ఆ కల్లో కనపడింది గుర్తుంది, కానీ అర్థం కాలేదు. ఆ బ్రాహ్మణుడేమో, ఆ కల్లో కనపడిందేమో నల్లటి సద్బ్రాహ్మణుడు. అందుకని అతను వేరొక సాధుని దర్శించి నాకు ఇలా స్వప్నంలో ఎలా అయింది అనేది చూపిస్తే, ఆ కాగితం మీద చూపిస్తే అది అతని యొక్క సద్గురు నామం అని చెప్పాడట. సరే, తర్వాత అతడు షిరిడీకి వచ్చినప్పుడు సాయి అతన్ని చూస్తూనే నవ్వి జై సచ్చిదానంద అన్నారు. సరే, తర్వాత ఎప్పుడో ఈ భీష్మ షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా అతని దగ్గరికి రాగానే బాబా అతన్ని చూస్తూనే నవ్వుతూ అన్నారంట. భీష్మాన్ని చూసి నవ్వుతూ జై సచ్చిదానంద అన్నారట. అతడు ఆశ్చర్యపోయి తనకు స్వప్న దర్శించిన గురువు వీరేనేమో అని అనుకున్నాడు, కానీ వారు వైష్ణవులు, సాయి ముస్లిం కదా అని శంకించాడు. తనకి స్వప్నంలో దర్శనం ఇచ్చిన ఆయనేమో నల్లటి సద్బ్రాహ్మణుడిగా ఉండి చక్కగా ఈ నామాలు పెట్టుకొని అలా దర్శనం ఇచ్చాడట. మరి ఇతనే ఇక్కడ రాగానే ఇతను బాబా ఎప్పుడైతే జై సచ్చిదానంద అని గుర్తు చేశారో వెంటనే అతనికి అనిపించింది, ఒకవేళ నాకు స్వప్నం దర్శనం ఇచ్చింది ఈయనేమో అనుకున్నాడు. కానీ బాబానేమో ఇలా ముస్లిం ఫకీర్లా ఉన్నారు, అక్కడ నాకు దర్శనం ఇచ్చింది వైష్ణవుడు కదా అని ఆ సందిగ్ధంలో ఉన్నాడు అని శంకించాడు. ఒకరోజు సాయి, మేమే సర్వత్రా సంచరిస్తూ ఉన్నాము, బొంబాయి, పూణే, నాగపూర్ మొదలగు ప్రదేశాలన్నీ రామమయమే, తెలిసిందా మిత్రమా, నీవు 5 లడ్డూలు ఇవ్వాలి అన్నారు. అంటే అతనికి ఎప్పుడైతే అనుమానం కలిగిందో ఒకరోజు బాబా ఏం చేశారు, అతనితో ఏమి చెప్పకుండా, చూడండి గమ్మత్తు, అతని మనసులో ఆలోచన ఉంది, అనుమానం ఉంది. అందుకని బాబా ఏమంటున్నారు, అతని దగ్గరికి రాగానే ఒకరోజు మేమే సర్వత్రా సంచరిస్తూ ఉన్నాం, అంటే నేను ఇక్కడున్న రూపమే కాదు, అన్ని చోట్ల ఉన్నది నేనే, మేమే సర్వత్రా సంచరిస్తూ ఉన్నాం, బొంబాయిలోను, పూణేలోను, నాగ్పూర్లోను మొదలగు ప్రదేశాలన్నీ కూడా రామమయమే, తెలిసిందా మిత్రమా అని నీవు నాకు 5 లడ్డూలు ఇవ్వాలి అన్నారు.
మరురోజు తెల్లవారగానే అతని హృదయంలో కవిత పెళ్ళుబుకి వెంటనే 2 పాటలు రాశాడు. బాబానేమో 5 లడ్డూలు ఇవ్వాలన్నాడు. అతను అలాగే బాబా అని వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి అతనికి ఎంతగా అంటే అతనిలో కవిత్వం పొంగి పొరులుతుందట. దాంతో 2 పాటలు రాశాడు. కానీ ఆపై ఒక్కటి కూడా నడవలేదు. మరి బాబా 5 చెప్పారు కదా, అవి ఆ 2 పాటలు, అవి 2 కవితలు ఆయనకి సమర్పించగానే సాయి అతనినే పాడి వినిపించమన్నాడు. అతడు పాడాక అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. అతనికి మళ్ళీ స్ఫూర్తి కలిగి మరి 3 పాటలు వ్రాసి ఆయనకు వినిపించాడు. మొదట 2 రాశాడు ఆ రోజు రాత్రి, తర్వాత ఒక్కటి కూడా ముందుకు కదలలేదు. మళ్ళీ బాబాకు ఆ 2 సమర్పించిన తర్వాత బాబా అవి నువ్వే పాడి వినిపించు అంటే చేసిన తర్వాత మళ్ళీ బాబా అతని తల మీద చేయి పెట్టగానే మళ్ళీ మరి 3 పాటలు వ్రాసి ఆయనకు వినిపించాడు. అవే మొదటి షిరిడీ హారతులు. అంటే సాయి ఇలా కోరి తమ తపశ్శక్తి ధారపోసి వ్రాయించుకొని దక్షిణగా తీసుకున్నవి. అంటే మనం ఎందుకు హారతులు చేసుకోవాలి అంటే చూడండి, ఆ హారతులు సాయి తమ తపశ్శక్తి దారిపోసి వ్రాయించుకున్నవి. వ్రాయించుకొని అతని చేత దక్షిణగా తీసుకున్నారనమాట. తర్వాత దాసగను మాధవులు మరికొన్ని పాటలు చేర్చి నేటి షిరిడీ హారతులుగా కూర్చారు. అందుకే భావం ఎరిగి వాటిని పాడుకొనడం ఎంతో శ్రేయస్కరం. మనం చెప్పుకున్నాం, మన సాంప్రదాయంలో, బాబాని పూజే సాంప్రదాయంలో మనం వ్యర్థంగా గడిపే సమయంలో రోజు నియమంగా 4 హారతుల్లో కనీసం 1 హారతినైనా మనం చేసుకోవడానికి మొదట మనం ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే బాబా మనకి ఆ 4 హారతులు ఈ సంధ్యా సమయాల్లోటి మనకి కరెక్ట్గా ఆయన ఆ 4 ఆ సమయంలో వచ్చేట్టుగా పెట్టారనమాట. పైగా స్వయంగా ఆయన అతనికి స్ఫూర్తినిచ్చి అతనిలో కవిత్వం ద్వారా అతనికి అది అనుగ్రహించి ఆయన చేత రాయించుకొని స్వీకరించినవి అనమాట. అంటే అవి ఒక విధంగా బాబానే వ్రాసినవి లాంటివి. అందుకని వాటిని తెలుసుకొని భావం ఎరిగి పాడితే ఎంతో శ్రేయస్కరం అంటూ ఉన్నారు. అందుకని మనం కూడా కనీసం 1 హారతి అయినా చేసుకోవటానికి ముందు ప్రయత్నం చేస్తే మనకి క్రమంగా ఆ సమయం ఆయన కేటాయించేసి తర్వాత హారతులు కూడా చేసుకోవటం. రోజు మొత్తం ఇంత సమయం ఇస్తున్న బాబాకి తిరిగి మనం హారతిలో ఒక్కొక్క పావు గంట సేపు మనం కేటాయించలేమా? మన పనులకి ఎన్ని పనులకైనా మనం సమయం కేటాయించుకుంటున్నాం కదా. అది ఎప్పుడు కుదురుతుంది అంటే మనకి ఆయన మీద ప్రీతి ఏర్పడినప్పుడు కుదురుతుందన్నమాట. అటువంటి ప్రీతిని ఆయన పట్ల భక్తిని కలగాలని మనం బాబాని ప్రార్థిద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.